పరిశ్రమలో బయోపిక్ జానర్కి ఎప్పటికీ బస్ తగ్గనే తగ్గదు. మనకి నచ్చిన మెచ్చిన దేశ సేవ చేసిన మహానుభావుల జీవిత చరిత్రలు పెద్ద తెరపైన చూస్తే ఆ ఆనందమే వేరు. ఇక క్రికెట్ బయోపిక్స్ దగ్గరికి వస్తే ఆల్రెడీ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇంకా 1983 వరల్డ్ కప్ స్టోరీస్ చూసేశాం. మరి ఇప్పుడు మన బెంగాల్ ఏంజల్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా లైన్లో ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. బయోపిక్ సినిమాలో నటించడంలో రాజ్ కుమార్ రావు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ బొళ్ళ బయోపిక్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. శ్రీకాంత్ బొళ్ళ ఒక పారిశ్రామికవేత్త. చిన్నప్పటి నుంచి ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్న ఆయన తన పట్టుదలతో ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. పుట్టుకతోనే చూపు కోల్పోయినా విజయం మాత్రం తన చూపుకు అందే దూరంలో ఉంచుకున్నాడు శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని సీతారామపురం గ్రామంలో జన్మించిన ఆయన సామాజిక అవగాహనలో ఉన్న అడ్డంకులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచే నువ్వేం చేయగలవు అనే మాటలు విన్నా వాటిని తన విజయ యాత్రలో ప్రేరణగా మలిచారు. 2012లో బొల్లెంట్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించి ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి, అనుభవం లేని కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పర్యావరణ హిత ఉత్పత్తులను తయారు చేసి సంస్థగా అభివృద్ధి చేశారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు, గెలుపులు, ప్రతి అడుగులోనూ చూపిన మనోధైర్యం ఆ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ బయోపిక్లో రాజ్ కుమార్ రావు కూడా శ్రీకాంత్ బొళ్ళలా పెద్ద తెర మీద జీవించేశాడు అనే చెప్పాలి. అంత అద్భుతంగా నటించాడు. ఇక సౌరవ్ గంగూలీ గురించి మాట్లాడుకుంటే సౌరవ్ గంగూలీని భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా పరిగణిస్తారు. గంగూలీ 1992లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి డెబ్యూ చేసేశాడు. అయితే ఆ మ్యాచ్ తర్వాత ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం భారత జట్టుకు దూరమయ్యాడు. కానీ 1996లో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో ఆయన తన అసలు టాలెంట్ని చూపించారు. లార్డ్స్ మైదానంలో జరిగిన తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే 131 పరుగులు చేసి అద్భుతమైన శతకం సాధించారు. 2000వ సంవత్సరంలో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండగా గంగూలీ భారత జట్టుకు కెప్టెన్గా నియమించబడ్డాడు. అప్పటి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాల కారణంగా భారత క్రికెట్ కోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గంగూలీ తన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో భారత జట్టును పునర్నిర్మించడానికి ముందుకొచ్చాడు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత జట్టు ఫాలో ఆన్కి గురైనప్పటికీ వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్ను గెలిపించారు. ఈ విజయాన్ని గంగూలీ కెప్టెన్సీలోని అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2002లో నార్త్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించిన తర్వాత గంగూలీ తన టీ షర్ట్ను గాల్లో ఊపుతూ సంబరాలు జరిపిన దృశ్యం చారిత్రాత్మకంగా మారిపోయింది. 2003లో వన్డే వరల్డ్ కప్లో భారత జట్టును ఫైనల్కి తీసుకెళ్లి తన కెప్టెన్సీ ప్రతిభను మరింతగా నిరూపించుకున్నాడు. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో కూడా గంగూలీ విశేషంగా కృషి చేశాడు. యువ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తదితరులను జట్టులోకి తీసుకొని వారి ప్రతిభను కూడా వెలుగులోకి తీసుకొచ్చాడు. క్రికెట్ నుంచి విరమణ తర్వాత కూడా గంగూలీ క్రికెట్కు సేవ చేయడాన్ని కొనసాగించారు. 2015లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఆ తరువాత 2019లో బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గంగూలీ డే అండ్ నైట్ టెస్ట్ క్రికెట్ను భారత్లో ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కరోనా మహమ్మారి సమయంలో కూడా భారత క్రికెట్ను క్రమబద్ధీకరించేందుకు విపరీతంగా శ్రమించారు. సౌరవ్ గంగూలీ బయోపిక్ ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గంగూలీ క్రికెట్ ప్రయాణాన్ని మాత్రమే కాకుండా బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన పాత్రను, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్లో ఆయన పాత్రని కూడా చూపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని అనుకున్నట్లుగా సజావుగా జరిగితే ఈ బయోపిక్ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. క్రికెట్ అభిమానులతో పాటు సినిమా ప్రియులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.